నా పేరు నాని. వీడియో అయితే లాస్ట్ చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిప్యూటీ సీఎం గురించి అసలు ఆ టాపిక్ ఎలా వచ్చిందన్నది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎవరు ప్రమేయం లేకుండా, అంటే పార్టీ ఆదేశాలు లేకుండా ఇలాంటి రూమర్ ఒకటి వస్తుందని అనుకోండి. ఎందుకంటే ఇది సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఆ పదవికి అంటే ఎంత గుర్తింపుని తీసుకొచ్చారో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం. అలాంటి పదవిని అంటే పవన్ కళ్యాణ్ గారు డామినేట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం ఉండడం వల్ల అని మరి ఏంటో తెలియదు. కానీ అంటే సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ కాదు, అలాగే ఏ ట్విట్టర్లోనో ఏ ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ అయిన న్యూస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పోనీ అందులో స్టార్ట్ అయ్యి ఏ మహాసేన రాజేష్ గారు మాట్లాడారా, లేదంటే ఏ ఏబిఎన్ రాధాకృష్ణ గారు పచ్చ మీడియా మాట్లాడింది అనుకోవడానికి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఉండగా కడప పార్లమెంట్ నేత శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఫస్ట్ మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయాలి, అది మా యొక్క ఆశయం, మా యొక్క ఆలోచన అని చెప్పేసి చెప్తారు. ఆయన ప్రమోట్ చేయాలి, ఆయన ఎంతో కష్టపడ్డారు పార్టీ కోసం, పాదయాత్ర చేశారు, ప్రతి కార్యకర్తతో మింగిల్ అయ్యారని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే చెప్తారు. అక్కడ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వాలి అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు తీసేయాలని కదా అక్కడ అర్థం. పవన్ కళ్యాణ్ గారు అంటే డామినేట్ చేస్తున్నారా మిమ్మల్ని, అంటే టీడీపీ పార్టీని ఏమైనా డామినేట్ చేసి ముందుకు ఏమైనా వెళ్ళిపోతున్నారా? వెళ్తారు, ఆయన పనితీరు అలా ఉంటుంది అనమాట పవన్ కళ్యాణ్ గారిది. నెక్స్ట్ ఈయన పక్కన పెడదాం. ఈయన టీడీపీ పార్టీలో పోలిట్ బ్యూరో సభ్యులు కూడా, అంటే ఎవరో పై ఆదేశాలు లేకుండా మాట్లాడారని మనం ఎలా అనుకుంటాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని, తర్వాత పిఠాపురం వర్మ గారు, అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వమని చెప్పేసి మాట్లాడారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళు పార్టీలో మెయిన్ సబ్జెక్ట్ ఉన్న మనుషులు. అలా నెక్స్ట్ చూసుకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీకి జనసేన టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ మహాసేన రాజేష్ గారు కూడా డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి ఇవ్వాలి. ఆయన ఎంతో కష్టపడ్డారు, పాదయాత్ర చేశారు, పాదయాత్ర చేసి ప్రతి కార్యకర్త కష్టాల్లో కూడా ఆయన ఉన్నారు. ప్రతి కార్యకర్తని కష్టం వస్తే పలకరించే విధంగా నారా లోకేష్ గారు ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఎక్కడో ఒక మూలన ఇచ్చడం, అంటే ఎక్కడో ఒక మూలన అందరిలాగే నార్మల్గా ఆయన చూడడం బాగాలేదు. ప్రతి గ్రామ సచివాలయంలో కూడా నారా లోకేష్ గారు ఫోటో పెట్టాలి, అది ప్రతి టీడీపీ కార్యకర్తలు కూడా భావిస్తున్నారని చెప్పేసి మన రాజేష్ మహాసేన గారు మాట్లాడారు. ఇవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే ఇవన్నీ పక్కన పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది, ఈ చర్చ రావడానికి మెయిన్ కారణం ఏంటి? ఈ చర్చ పైనుంచి ఎటువంటి సమాచారం లేకుండా వీళ్ళందరూ మాట్లాడతారంటారా? అలా మాట్లాడతారని నేను అనుకోను. ఎందుకంటే ఎవరికైనా ఒక పదవి ఇచ్చే ముందు దాన్ని ఒక రూమర్గా స్టార్ట్ చేస్తారు, ఏ పార్టీలో అయినా సరే, అది కామన్. అలాగే నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం గురించి ఎవరినో చిన్న గిల్లేసి వదిలేశారు. అది ఏబిఎన్ రాధాకృష్ణ గారు కావచ్చు, దాని మహాసేన రాజేష్ గారు కావచ్చు. అలాగా ఈ ఎమ్మెల్యేలు మాట్లాడిన వరకు వచ్చింది, ఎంపీలు మాట్లాడిన వరకు. ఇది ఒకవేళ పాజిటివ్గా వెళ్తే దాన్ని కంటిన్యూ చేయడానికి, ఎప్పుడైతే సీన్ రివర్స్ అయిపోయిందో నార్మల్ జనసేన కార్యకర్త కూడా దీని గురించి ప్రశ్నించడం, మాట్లాడడం జరిగింది. ఎక్కడో ఉన్న జన సైనికుడు కూడా మాట్లాడుతున్నాడు, సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి, డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారికి ఇవ్వండి అని చెప్పేసి. అలాగే ఇది మొత్తం ఆల్మోస్ట్ ఆంధ్ర మొత్తం బాగా హైలైట్ అయిన తర్వాత బాగా ఈ డిప్యూటీ సీఎం గురించి బాగా ఆపోజిట్గా రావడం వల్ల నిన్న ఫైనల్గా డిప్యూటీ సీఎం గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఇలాంటి విషయాలు కూడా ఎవరు మాట్లాడొద్దు, మాకంటూ ఒక కమిటీ ఉంది, కూటమిలో ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ నిర్ణయించుకొని ఏదైనా మాట్లాడతారు తప్ప మీరందరూ కూడా సైలెంట్గా ఉండాలి, దీనిపై ఎవరైనా ఇలాంటివి మాట్లాడినా సరే సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అప్పుడు దానికి ఫైనల్గా చెక్ పెట్టారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని తీసివేసి అది నారా లోకేష్ గారికి ఇస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కన్ఫర్మ్గా అది పవన్ కళ్యాణ్ గారికి మంచి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎంగా మనం చూడొచ్చు నెక్స్ట్. అలాగని జరిగితే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు 15 years నేను మహాకూటమిలో పొత్తుగా ఉండాలనుకుంటున్నాను, కూటమి, దాన్ని మీరు దయచేసి దాన్ని మీరు గెలకొద్దని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఇలాంటి టాపిక్లు దయచేసి, ఎందుకంటే ఇక్కడ వైసీపీ బాగుంటుంది అనమాట, ఇవన్నీ జరుగుతుంటే వైసీపీ చూస్తూ నవ్వుతూ ఉంటుంది. కానీ మన ఏంటి టీడీపీ జనసేన వాళ్ళు కొద్దిగా అంటే చిన్న చిన్న డిస్కషన్లు వస్తాయి అనమాట, మీరు తెలియని చిన్న రూమర్స్ స్ప్రెడ్ చేయడం వల్ల. ఓకే, అలాంటివి జరగకూడదనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. నారా లోకేష్ గారి గౌరవం ఆయనకి ఎప్పుడు అలాగే ఉంటుంది, ఎందుకంటే ఆయనంటూ ఒక బాగా కష్టపడిన వ్యక్తి కనుక, పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కొడుకు. ఇలాంటివన్నీ మీరు చూసుకొని మాట్లాడాలని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.